వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను చిత్ర బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రధాని మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మల దహనం యాసంగి వడ్లు కొనుగోలు కోసం మరికల్ మండల కేంద్రంలో ధర్నా గంభీరావుపేట మండల కేంద్రంలో మోడీ కేసీఆర్ దిష్టి బొమ్మల దగ్ధం పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన డీటెయిల్స్ చూస్తే యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నారాయణపేట శాసనసభ్యుడు రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఈ రోజు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజవర్ధన్ రెడ్డి, హనిమిరెడ్డి, వైఎస్ ఎంపీపీ రవికుమార్, సింగిల్ విండో చైర్మన్ రాజేందర్ గౌడ్, మరికల్ కో ఆప్షన్ సభ్యులు మతీన్, సర్పంచ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. ఇప్పుడు మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు లక్ష్మణ సార్ గారిని మన మండల మాట్లాడాల్సిన తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ఆరుగాలం రైతులు కష్టించి పండించిన పంటను కొనకుండా ఉంటే రైతులకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతలో కూడా మనం డబ్బం గడుపుకోవచ్చనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నది. ముఖ్యంగా గత 4-5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క బండి చేసుకుంటూ చెరువులను బాగు చేసుకుంటూ కాలువలను బాగు చేసుకుంటూ నదులను బాగు చేసుకుంటూ రైతులందరికీ కూడా నీళ్ళు ఇచ్చుకుంటూ వచ్చేసి బాగా పంటలు పండించుకునే సమయానికి వచ్చినప్పుడు దేశంలో కన్నా ఎక్కువ రైస్ ప్రొడ్యూస్ చేసే రాష్ట్రాలలో ఒకటిగా ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడుతుందో దాన్ని చూసి వాళ్ళు ఓర్వలేక ఈరోజు ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నారు. తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ఆరుగాలం రైతులు కష్టించి పండించిన పంటను కొనకుండా ఉంటే రైతులకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతలో కూడా మనం డబ్బం గడుపుకోవచ్చనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నది. ముఖ్యంగా గత 4-5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క బండి చేసుకుంటూ చెరువులను బాగు చేసుకుంటూ కాలువలను బాగు చేసుకుంటూ నదులను బాగు చేసుకుంటూ రైతులందరికీ కూడా నీళ్ళు ఇచ్చుకుంటూ వచ్చేసి బాగా పంటలు పండించుకునే సమయానికి వచ్చినప్పుడు దేశంలో కన్నా ఎక్కువ రైస్ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో దహనం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను కొనే వరకు రైతుల వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పరశురాములు, సింగిల్ విండో డైరెక్టర్ రాజ్వీర్, వార్డు సభ్యులు నుస్రత్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యం
డ్రామా కంపెనీలు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ డ్రామా కంపెనీ వెంటనే రైతులు పండించిన వాటిని వెంటనే బీజేపీ డ్రామా కంపెనీ వెంటనే రైతులు పండించిన వాటిని వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం కేసీఆర్ పాలన కేసీఆర్ పాలన हाय हाय क्या हुआ ओ सारू हाय हाय क्या हुआ हाय हाय क्या हुआ केसीआर मर गया हाय हाय क्या हुआ केसीआर मर गया केंद्र मंडी वाइक करे सपोंगल मंडी वाइक करे केंद्र ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే మోడీ మోడీ బీజేపీ మోడీ బీజేపీ మోడీ 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 బీజేపీ కేసీఆర్ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు గంభీరాపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనాలోచిత విధానాలకు పోతూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను యథేచ్ఛగా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత యథేచ్ఛగా పెంచుకుంటూ పోతా ఉందో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత విధానంతో ఏదైతే విద్యుత్ ఛార్జీలను పెంచిందో దానికి నిరసనగా ఈ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. మిత్రులారా, ఈ సందర్భంగా గంభీరాపేట మండల ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశ స్వాతంత్రానంతరం ఎక్కడ లేనటువంటి 25,000 లంచం తీసుకుంటూ నర్మేట ఎస్ఐ రవికుమార్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. భూమి వివాదం సెటిల్మెంట్ చేసినందుకు గాను 25,000 లంచం డిమాండ్ చేశాడు. అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేక వరంగల్ ఏసీపీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వరంగల్ ఏసీపీ అధికారులు ఎస్ఐ లంచం తీసుకుంటూ ఉండగా డైరెక్ట్గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. నర్మేటలో అతను ఆ భూమిని అమ్మదాల్చుకున్నాడు. అతను బోడా నరేందర్ను వాళ్ళ బావ అయిన వేలుపుల వెంకటేష్కి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఎకరం 16 లక్షలు చొప్పున 2 ఎకరాలు 32 లక్షల చిల్లరగా అమ్ముదాం అనుకున్నాడు. ఈ రామకృష్ణ అమ్ముదాం అనుకుని 3,50,000 రూపాయలు అతను అడ్వాన్స్ తీసుకున్నాడు. దానికి ఒక అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. రాసుకున్న తర్వాత 3 నెలల లోపల మళ్ళీ 90 రోజుల లోపల మిగతా పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ అతను భూమి కొలుద్దాం అనుకుని పోతే మిర్చి పంట ఉన్నది కాబట్టి కంప్లైంట్ ఆగమని చెప్పి అన్నాడు. లేదా నువ్వు భూమి వేరే వాళ్ళకి అమ్ముకున్నావు, అందుకే నన్ను ఆపుతున్నావు అని చెప్పి అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే అది దాని మీద ఎస్ఐ గారు పిలిపించాడు. నువ్వు ఇట్లా వేరే వాళ్ళకి అమ్ముకున్నావు నాకు కూడా తెలిసింది, కాబట్టి నువ్వు ఇతనికి 3,50,000 ప్లస్ ఇంకొక 3,50,000 మొత్తం 7 లక్షలు ఇవ్వాలని చెప్పి అన్నాడు. అట్లా ఇవ్వలేను సార్, ఇంకా 90 రోజులు కాలేదు కాబట్టి నేను అంత ఇవ్వలేను అని చెప్పి అంటే, లేదు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎస్ఐ గారు అంటే అతన్ని కూర్చోబెట్టారు. ఇక్కడ కూర్చోబెడితే లాస్ట్కి అతని కంప్లైంట్ సరే ఒక 70,000 ఇస్తా సార్ అని చెప్పి అన్నారు. 70,000 ఒప్పుకున్నారు. తర్వాత ఈ సివిల్ పంచాయతీ నేను చేసినాను కాబట్టి నాకు ఒక 25,000 రూపాయలు లంచం కావాలని అడిగాడు. అతను ఒప్పుకోలేదు. కానీ అతను ఇస్తే కానీ పంపనానంటే సరే ఒప్పుకున్నాను. అతను లంచం ఇవ్వడం ఇష్టం లేక మనకి ఏసీబీకి అప్రోచ్ అయితే మనం ఇవాళ అతను 25,000 ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ గారిని పట్టుకోవడం జరిగింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుపై మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ భరత్ చంద్రారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తిరుపతి రామచంద్ర నాయక్ సూచన మేరకు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షన అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు శేఖర్,
వెంకన్న, భీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువులు, బస్ ఛార్జీలు వెంటనే పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే, వంట గ్యాస్ ధరలను వెంటనే, పెంచిన బస్ ఛార్జీలను వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, మంచి నూనె ధరలను వెంటనే, మంచి నూనె ధరలను వెంటనే, పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే, మోడీ కేసీఆర్ ను రాజీనామా చేయాలి వెంటనే, మోడీ కేసీఆర్ ను రాజీనామా చేయాలి వెంటనే, మోడీ కేసీఆర్ ను రాజీనామా చేయాలి వెంటనే, ప్రజా వ్యతిరేకులు మోడీ కేసీఆర్ ను రాజీనామా చేయాలి వెంటనే, ప్రజా వ్యతిరేకులు మోడీ కేసీఆర్ ను రాజీనామా చేయాలి వెంటనే. నాకు 2 ఎకరాల భూమి ఉంది. భార్య పేరు మీద ఎకరం, నా పేరు మీద ఎకరం. గత ఆగస్టులో కొనుక్కున్నాము. అది వెల్పుల వెంకటేష్ అతనికి అగ్రిమెంట్ 3,50,000 తీసుకున్నాను నేను భయాన్ని. అతను టైంకి మనకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కడీలు నాటలేక వాళ్ళకి పచ్చిమిర్చి వేసే దాంట్లో కొద్దిగా కడీలు నాటలేకపోతున్నాంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఒక 2 నెలల తర్వాత కాల్ చేశారు. 2 నెలల తర్వాత కాల్ చేస్తే 3,50,000 మీ డబ్బులు మీకు ఇస్తారండి తీసుకోపోమని చెప్పాను. అది లేదు, 3,50,000కి 3,50,000 డబ్బులు అమౌంట్ ఇస్తేనే మేము తీసుకుంటాం, లేదంటే నేను అంత ఇవ్వలే అని చెప్పి ఒక 20,000 కానీ ఎక్కువ ఇవ్వగలుగుతాం, అంతకంటే ఎక్కువ లేదంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పి వాళ్ళు ఒక గొడవ కూడా జరిగింది జనగాంలో వాళ్ళ ఆఫీస్ దగ్గర. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నర్మేడ పిఎస్కి వచ్చి కంప్లైంట్ చేసిరండి. నాకు 26వ తారీఖు ఎస్ఐ గారికి కాల్ చేశారు. నేను అందుబాటులో లేదు సార్, నేను వచ్చిన తర్వాత కాల్ చేస్తాను అని చెప్పిన. ఈ 3వ నెల 20వ తారీఖు 3వ నెల కాల్ చేసి ఎస్ఐ గారు చేశారు. పోలీస్ స్టేషన్లో బోర్డు నరేందర్ ఇద్దరు కంప్లైంట్. ఆ తర్వాత వచ్చేసి 29వ తారీఖు నేను స్టేషన్కి వచ్చిన. నాకు 1 అవర్ 2 అవర్ వెయిట్ చేయమంటే వెయిట్ చేసిన. తర్వాత వాళ్ళని పిలిపించిన తర్వాత ఎస్ఐ గారి ఛాంబర్లోనే ఒక గంట సేపు మీటింగ్ పెట్టి తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెబుతున్న కేంద్ర వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. వరుసగా నియోజకవర్గంలోని రాయపర్తి, తొర్రూరు, పెద్దవంగర, కొడకండ్ల, దేవరుప్పల మండల కేంద్రాలలో రైతులు ప్రజా భాగస్వామ్యంతో పార్టీ ప్రజా ప్రతినిధులు, శ్రేణులు నిర్వహించిన ధర్నా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఏమున్నది, నువ్వు కరెంటు అది ఒకటే. అందుకే మనకి గోస పెడతారు. రైతాంగంలో కేసీఆర్ మంచి పేరు వస్తుంది. ఈ ఒట్టు కొనకపోతే రైతులంతా నిబ్బంది తిరుగుతారు. నేను లెక్కలేసినాం. నేను కేంద్ర మంత్రి దగ్గరికి నేనే పోయినా, నా టీంతో మీ అందరం పోయినా, మీరు పేపర్లో చూసే ఉంటారు. 2 సార్లు పోయినా. వీటి చెప్పి కనిపెడతాను, అభ్యర్థి తీసుకుపెడతాడు. కొంటామన్నాడు, కొనాలన్నాడు. మరి మా గోదావరిలో ఇంకా ఉన్నాయి, తీసుకోపోతాం. రైల్వే లైన్లో వస్తాను, తీసుకోపోతాం. నాన్న కాదు,
మరి వర్షాకాలం వడ్లే ఉన్నాయి, యాసం వడ్లు కూడా ఎప్పుడు కొడతారు? యాసం వడ్లో అప్పుడు ఏది కొనం చేయమని చెప్పలే. మనం డిసెంబర్ ముఖ్యమంత్రి గారు ఈ రైతులు ఎంత ఆగమవుతారనే ఉద్దేశంతో బాధపడు వడ్డీ వేయొద్దని చెప్పి అందరు దిక్కింది. వడ్డీ అయిపోతే ఏమేయాలి? ఈ 100 రూపాయలలో ఏమెత్తారు? నీళ్లుంటాయి, ఒడ్డు తప్ప ఏమెత్తావు? నేను కూడా అడిగిన కేసీఆర్ గారు, 100 రూపాయలు 10 ఎకరాలు సార్ మీరు ఏమెత్తా సార్ అన్న. ఒడ్డు 1200 రూపాయల కింద అమ్మితే లాస్ వస్తుంది. ఆ లాస్ అంటే అమ్ముతున్నానే కదా అని కేసీఆర్ గారు చెప్పింది. బాధతో చెప్పింది కేసీఆర్ గారు. అదే ఆ 60 లక్షల ఎకరాలు వేసుకొని 30 లక్షలు వేసాం. 30 లక్షలు వేరే. ఆ 30 లక్షలు కూడా ఏదో కొంటారు కావచ్చు అని బీజేపీలో ఏం చెప్పింది కిషన్ రెడ్డి, మేము కొంటాం. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, రైస్ కొంటాం, బాయిల్ వేసుకుంటాం. బండి సంజయ్ గారు ఏం చెప్పారు, అసలు కేసీఆర్ కి సంబంధమా ఒడ్డుకోడు, మేమే కొంటాం, కేసీఆర్ సంబంధం చేసుకొని మేము కొంటామా బండి సంజయ్. ఆ మాటలు నమ్మి కేసీఆర్ చెప్పినవి కూడా నమ్మకుండా 30 లక్షల మంది 30 లక్షల ఎకరాలు విషయం. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే బీజేపీ నిజంగా నేనేమంటున్నా అంటే ఈ పోరాటం మనం వదిలిపెడితే. ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, మండల నాయకులు బలముకుందం, రాఘవేందర్ రెడ్డి, కొమ్ము భీమయ్య పాల్గొన్నారు. దేవరుప్పల మండల చౌరస్తాలో ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వరిధాన్యం కొనుగోలుపై బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తన ప్రసంగాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మరో మంత్రి పీయూష్ గోయల్ బియ్యం, ధాన్యం కొనుగోలు విషయంలో చేసిన వాక్యాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ను ప్రజలకు, రైతులకు తెలియజేశారు. ఈ నిరసన దీక్షలో ఎంపీపీ బస్వా సావిత్రి, జెడ్పీటీసీ పల్లా భార్గవి సురేందర్ రామ్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఊరికో 20-30 పాపులేషన్ బట్టి అట్లా కూడా ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. దాంతో మనం ఇస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంత తొక్కి పట్టింది. గిరిజనది పెన్షన్ రిజర్వేషన్ 7 ఏళ్ల కింద తీర్మానం చేసినాం, తొక్కి పట్టింది. మన కేంద్ర మంత్రి చెప్తాడు మాకు రాలేదన్నాడు. మళ్ళా తెల్లారి కింద దొరికింది కాగితం దొరికింది అంటాడు. కేంద్ర మంత్రినే గంత మోసం చేస్తాడు. వాళ్ళకి ఏమైతుంది? గిరిజన మన రాష్ట్రం మనం తెచ్చుకుంటాం, పర్మిషన్ ఇస్తే చాలు కదా. ఇలా గిరిజనులు ఎంత సంతోషంగా ఉన్నారు. తండలన్నీ గ్రామ పంచాయతీ అని ఇలా ధర్మాపూర్ ఉండే ఒక ఉదాహరణ చెప్తున్నా. మాదాపూర్ ఉండే ఆ ఊరే బాగుపడేది. తండలు అట్టే ఉండేది. తండలు ఊరే పట్టించుకొని ఇలా తండలు గ్రామ పంచాయతీ చేసుకొని ఆ తండల సర్పంచులు ఎంత పెద్ద ఎత్తున చేసుకుంటున్నారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. డబ్బులు ఇస్తున్నాం, అన్ని కేసీఆర్ దయవల్ల అవుతుంది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన ప్రజలలో చర్చ పెట్టాలి. ఏదో కేసీఆర్ చేస్తానని మన మనసులో కాదు, ఇప్పుడు చెప్పేటివన్నీ మీరు 10 మందిలో చర్చ పెట్టాలి. ఊరికొక్కడు ఉంటాడు చీడపురుగు, బీజేపీడో కాంగ్రెస్ పార్టీడో అని అవసరమైతే రోజు మీద గుంజాలి. అరే నీవేం చేసినావురా, నీవేం చేసినావు, హిందూ రాదా పోయి కాంగ్రెస్ వాడు అంటాడు, నువ్వు చెయ్యని చెప్తాడు. అసలు మీ రాష్ట్రంలో ఏం చేస్తారు చెప్పురా. మీరు పరిపాలించే రాష్ట్రాలలో 400 పెన్షన్ ఇస్తారు, రైతు బంధు ఇస్తారంటే రైతు బంధు ఇస్తారు, 24 గంటల కరెంట్ ఇస్తారు. ఇక కేంద్రంలో కొత్త పెళ్లి చేసినాయి. ఇప్పుడు అంటే కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలి. పెడదామా? ఎందుకొద్దు?
25,000 కోట్లు ఇస్తారంటారు కేంద్రం. అన్ని రాష్ట్రాలు పెట్టేసినాయి. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని గోదావరికని వన్ టౌన్ సీఐ రమేష్ బాబు మద్యం ప్రియులకు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని వన్ టౌన్ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తూ పట్టుబడిన 18 మందిపై కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ చేశారు. సాధారణ ప్రజలు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై వస్తున్న పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఇంకోసారి దొరికితే మాత్రం 100% మీరు జైలు పంపుతారు. క్షమించేస్తున్నాం. రెండోసారి చేస్తే ఇంకా కూర్చుంటే ఇంకా మంచి భోజనం అయితే కాదు, కానీ ఈ ఓపెన్ డ్రింకింగ్ చేస్తే జైలు పంపిస్తాం. ఓకేనా? దానివల్ల యాక్సిడెంట్ మీరు అందరం కూడా పంపుతారు. అవునా కదా? తర్వాత ఇలా లేడీస్ పోతా అంటారు. మీరు ఓపెన్ డ్రింకింగ్ చేస్తాంటే మరి పోగలరా? మీ ఇట్లాలో కూడా ముందర ఓకేనా? అందరికీ నమస్కారం. ఈ రోజున గోదావరికని వన్ టౌన్ ఏరియాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 18 మందిని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. దాదాపు 6 నుంచి 7 గంటల ప్రాంతంలో 1 గంట మా సిబ్బంది తిరుగుతే, ఎస్ఐ మరియు సిబ్బంది తిరుగుతూనే 18 మంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ దొరకడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ రోజున ఈ పెట్టి కేసులు అందరి మీద బుక్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. రేపు పొద్దున కూడా వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గోదావరికని పట్టణ ప్రజలకు తెలియజేయమనగా గవర్నమెంట్ పర్మిట్ రూమ్స్ ఇచ్చింది. వాటిలో తాగదలుచుకుంటే ఆ పర్మిట్ రూమ్లో తాగాల, లేని ఎడల ఇండ్లలో మద్యం సేవించాలి తప్ప బహిరంగ ప్రదేశాల్లో సేవిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా దానివల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. వీళ్ళు బయట ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ బైకులు ఉంటే బైకులు నడిపి ప్రమాదాలు వీళ్ళకి జరగచ్చు, ఎదుటి వాళ్ళకు కూడా జరగచ్చు. అదేవిధంగా మహిళలు కూడా ఏదైనా రకరకాల కారణాల దృష్ట్యా, అవసరాల దృష్ట్యా బయటకు వస్తుంటారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రెగ్యులర్ కూడా ఇట్లాంటి రైడ్స్ జరుగుతూ ఉంటాయి. జరిగితే మళ్ళీ దొరికితే మాత్రం వాళ్ళ మీద రెండోసారి దొరికితే జైలు కూడా తరలించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, విశిష్ట అతిథిగా వరంగల్ డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, బొల్లంపల్లి నాగేందర్, ఉడుగుల భాగ్యలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మనము తెలంగాణ ప్రభుత్వము మరి రైతు పక్ష కోరుకుంటున్నాను. జై తెలంగాణ. సీఎం కేసీఆర్ గారికి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే తను పెట్టిన పథకాలకి బీజేపీ మొండి వైఖరి. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు మన ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతుల పట్ల అవలంబిస్తున్న విధానానికి నిరసనే కార్యక్రమం పెట్టుకున్నారు. మిగతా ఏదైతే బీజేపీ కొన్ని రాష్ట్రాలలో ఏదైతే పరిపాలిస్తున్నారో ముఖ్యమంత్రులు ఉన్నారో ఆడ కొంటారట, ఈడ కొన. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా రైతు సంక్షేమం కోసం 20 లింగాల గన్పూర్ మన టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక, మహిళా వ్యతిరేక, బహుజన వ్యతిరేక, గిరిజన వ్యతిరేక ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వ మెడలు వంచి వేసంగిలో పండిన
ధాన్యాన్ని కొనే వరకు ఉద్యమించాలని కేటీ రామారావు గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని 7 మండల కేంద్రాలలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ఉదయం 11 గంటల నుండి 2-3 గంటల వరకు వివిధ మండలాలలో ఈరోజు ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. లక్ష్యం ఒక్కటే, కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా మోడీ తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రైతుల మీద, టీఆర్ఎస్ పార్టీ మీద కక్షగట్టి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాటుపడుతున్నారు. ఓ దేశ ప్రధానిగా 1 నేషన్ 1 ఓట్ అంటున్నావు, అదేవిధంగా 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ ఉండాలా. దాని ఆలోచనలో భాగంగా వేసంగిలో పండిన ధాన్యాన్ని కొనే వరకు ఈ ఉద్యమం ముందుకెళ్లుద్ది. అవసరమైతే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏ పిలిపిస్తే దాన్ని అందుకొని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ 8వ తారీఖు నాడు అన్ని గ్రామాలలో రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగిరేసి నిరసన తెలియజేయాలి. గ్రామ పంచాయతీల ముందు బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలజేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ మహమ్మాయి అమ్మవారి 29వ వార్షికోత్సవం పురస్కరించుకొని అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం పుణ్యవచనం, అభిషేకం, కళ్యాణం, హోమం విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు. చేరాల రాజాగౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం గరుడ సేవ, పురవీధుల గుండా తిరుగుతూ భక్త జనాలకు దర్శనమిచ్చారు. మహిళలు మంగళహారతులతో దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చేపూరి ప్రభాకర్, సుదర్శన్, రమేష్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, బాలకిష్టయ్య, విశ్వబ్రాహ్మణ కుల సంఘం సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా కటక మృత్యుంజయం, మల్లుగారి నర్సాగౌడ్ హాజరయ్యారు. సంవత్సరం జరిగిన విధంగా కళ్యాణ మహోత్సవం అతివైభవంగా గంభీరావుపేట గ్రామంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పురప్రముఖులు మాజీ ఎమ్మెల్యే గారు ముస్లిం గారు మరియు మాజీ సర్పంచ్, మాజీ జెడ్పీటీసీ గారు మల్లుగారు నర్సగౌడ్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా అమ్మవారికి పాత్రులై ఎన్నో విధాలుగా గుడికి సహాయ సహకారాలు అందించారు. ఇక కూడా అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ కమ్యూనిటీ కూడా మంజూరు చేయడం జరిగింది. వారికి కూడా మా మన్మయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. మన్మయ సంఘ విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘం గంభీరావుపేట ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ మహమ్మాయి దేవి 29వ వార్షికోత్సవం పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణం ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రారంభించి 29 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. 29 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం అమ్మవారికి చైత్రమాసంలోని తదే రోజున కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని తదనంతరం కార్యక్రమం అనంతరం అన్నదాన ప్రసాదం సంఘ సభ్యుల
పూజల ద్వారా చేసి సాయంత్రం పూట అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగింపుగా తిప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులుగా పాల్గొని వారి అమ్మవారి పుట్టకు పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి బయట నుంచి కూడా భక్తులు తమ సేవలను అందించడం జరుగుతుంది. వారందరికీ ఈ సందర్భంగా మా ఆలయ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా ఆలయ కమిటీ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రధాని మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం. యాసంగి వడ్లు కొనుగోలు కోసం మరికల్ మండల కేంద్రంలో ధర్నా. గంభీరావుపేట మండల కేంద్రంలో మోడీ కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.